అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు మూవీ గుర్తుండే ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి. వివాహం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీకి జోడీగా భానుశ్రీ మెహ్రా అనే హీరోయిన్ నటించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబైకి వచ్చి మోడలింగ్ లోకి ప్రవేశించింది. కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించిన తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సమయంలో భానుశ్రీని చిత్ర యూనిట్ అంతా కూడా ఇండస్ట్రీకి వెరైటీగా పరిచయం చేసింది. సినిమా విడుదల వరకు హీరోయిన్ ఎవరనే విషయం చెప్పకుండా సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో భానుశ్రీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు. ఇక మొదటి చిత్రంతోనే పరాజయం ఎదురవడంతో భానుశ్రీ రెండో చిత్రానికే సైడ్ క్యారెక్టర్స్ పాత్రలను పోషించింది. ఆ తర్వాత చిల్కూరి బాలాజీ, ప్రేమతో చెప్పన, మహారాజశ్రీ గాలిగాడు, లింగడు రామలింగడు, అంతా నీ మాయలోనే వంటి సినిమాల్లో నటించింది. కానీ ఇవేవి విడుదల కాకపోవడం గమనించాలి. ఇక ఆ తర్వాత కన్నడ, పంజాబీ, తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. కానీ రీసెంట్ గా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సింబా చిత్రాల్లో నటించింది. ఇక చివరిగా కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా చిత్రంలోనూ కనిపించింది. క్రమంగా సినిమాలకు దూరమైన భానుశ్రీ 2018లో ప్రియుడు కరణ్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీతోనే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న భానుశ్రీ సినిమాలకు బాగా దూరం ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న భానుశ్రీ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టా వేదికగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.